జ్యోతిష్యం అక్షరం భగవంతుడి యొక్క వాక్కు, అమ్మవారి వాక్కే. ఎదుటివాడి జీవితం అంటే అంత సరదా ఏం కాదు కదా. నిన్ను నమ్మి 4 కోట్లు ఈ వైన్ స్టాండర్లో పెట్టారు. సో పర్సన్ని నమ్మి మొత్తం మునిగిపోయారు. సో ఈ పండితులందరికీ వాడు అవసరము, ఈయనకి బిజినెస్ అవ్వట్లేదా? అలాంటి పండితులు ఏ రకంగా సమర్థించుకుంటారు? అది తాయెత్తులు అమ్మేవాడు తాయెత్తులు అమ్ముతున్నాడు, కొబ్బరి నూనె అమ్ముతున్నారు ఒక మతంలో. మతానికి దీనికి సంబంధం లేదు. ఆ వీక్నెస్ని క్యాచ్ చేసుకునేటువంటి పండితులకు కానీ మీకు కానీ ఉన్న తేడా ఏంటంటే ఏం చెప్తారు? నేను ఇవాళ ఒక జాతకాన్ని చెప్తే నేను కష్టపడ్డందుకు నాకు ఇంత వస్తే చాలని 500 తీసుకుంటున్నాను. ఇతరులకు నాకున్న తేడా అదే 100%. వేదంలో చెప్పినట్టుగానే ఇందాక మీరు శాస్త్రాన్ని నమ్మి బలంగా ఇది ఎప్పటికీ అంతం కాదు అన్నట్టు చెప్పారు. కానీ చూస్తుంటే కొంత కలి ప్రభావం ఎక్కువగా కనపడుతున్నట్టు, బ్రాహ్మణుల మీద కానీ మీలాంటి గురువుల మీద కానీ నమ్మే వాళ్ళు సంఖ్య పెరుగుతూ ఉన్నప్పటికీ విద్వేషం రెచ్చగొట్టే వాళ్ళు కూడా ఎక్కువగా పెరుగుతూ ఉంటారు. 100% దాని గురించి బాధపడాలి. బాధపడడం తప్ప ఏం చేయలేము. రెండోది, తండ్రి అసమర్థుడైతే తల్లి పిల్లల్ని వేద పాఠశాలలో వేస్తుంది, లేదా తండ్రికి పూర్తిగా చదివించలేని స్థితి ఉంటే వేద పాఠశాల వేస్తున్నారు తప్ప. ఇప్పుడు వస్తున్నటువంటి షష్టగ్రహ కూటమి గురించి చాలా ఎక్కువగా మాట్లాడుతూ ఉన్నాయి అన్ని ఛానల్. అవునండి. దీని మీద మీరు చేసినటువంటి అధ్యయనాలు ఏంటి? ఆల్రెడీ ఇన్ని సంవత్సరాలు కలియుగం యొక్క ఆయుష్ను రాసేశారు. భూమి అంతమవ్వడం అనేది జరగదు. ప్రభావం చూపుతాయని దీని అర్థమా, లేకపోతే ఏ రకంగా దీన్ని అర్థం చేసుకోవాలి? అసలు షష్టగ్రహ కూటమి వలన మనుష్యులకు సమస్య వస్తుందా అంటే వారి జాతకంలో మీనరాశి ఏ స్థానం అయిందనేది తీసుకోవాలి. అత్యంత ప్రమాదము అనడానికి లేదు. ఎందుకంటే వ్యక్తిగత జాతకానికి కాలక్రమేణా జరిగేటటువంటి అనార్థాలకు సమస్య ఉంటుంది. కొంపదీసి ఈ మధ్య కాలంలో ప్రభుత్వాలు ఫామ్ అయ్యి కొద్దిగా క్లిష్ట పరిస్థితుల్లో అప్పులు చేసిన పరిస్థితులు ఎక్కువగా కనపడతా ఉన్నాయి. దీన్ని చూసి మీరు ఏమైనా చెప్తున్నారా, లేకపోతే నిజంగానే శాస్త్రాన్ని ప్రమాణకంగా తీసుకొని చెప్తున్నారా? అప్పు ఇక్కడ ఒక చోట ఏంటి, ప్రతి చోట ఉంది. తెలంగాణ రాష్ట్రం నా చిన్నప్పటికి ఇప్పటికీ అద్భుతం. ఇప్పుడు ఇది ఒక మహా అద్భుతం. రాబోయే రోజులు ఇంకా అద్భుతం అవుతుంది. ఎక్కడ అద్భుతం ఉంది? చాలా మంది ఇందాక మీరు చెప్పినట్టు రియల్ ఎస్టేట్ ఏం లేదు కదా. రియల్ ఎస్టేట్ ఒక్కటే లేదు, రియల్ ఎస్టేట్ ఒక్కటే. అది కూడా సెట్ అవుతుంది. సెప్టెంబర్ తర్వాత సెట్ అవుతుంది. పోనీ అదొక్కటే బాగాలేదని మీరు అంటున్నారు. ఏమండి, ఏ రంగం బాగుందని మీకు అనిపించింది? అన్ని రంగాలు బాగున్నాయి. అంటే ఇప్పుడు మిమ్మల్ని రాజకీయ నాయకుడు లాగా అడగొద్దు నేను. పర్లేదండి, అన్ని రంగాలు బాగున్నాయి. ఇప్పుడు కుప్పగూలిన సాఫ్ట్వేర్ కూడా కోలుకుంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి రియల్ ఎస్టేట్ పడిపోవడానికి లింక్ పెడుతున్నారు కానీ సంబంధం లేదండి. గతంలో కేసీఆర్ గారు సంవత్సరానికి ఒక యాగము హోమం లాంటివి చేసేవాడు. ఓకే. రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కొద్దిగా ఎక్కువ కనపడనట్టుగానే కనిపించినాయి. ఓకే. మరి మీరు కేసీఆర్ గారిని సమర్థిస్తారా, ఈయన్ని సమర్థిస్తారా? అసలు ప్రభుత్వాలు ఎలా ఉండాలి, ప్రభుత్వంలో పాలించినటువంటి నాయకుడు ఎలా ఉండాలి, ఆ రాజు ఎలా ఉండాలి అని? దేవతారాధన ముఖ్యం. రాజు చేయాలి, ఆయన పనులు మానుకొని నేను చెప్పను. కానీ ఇప్పుడు 2.5 సంవత్సరాలు 9, మళ్ళీ 2.5 సంవత్సరాలు 10, మళ్ళీ 2.5 సంవత్సరాలు 11, అంటే 7.5 ఏళ్ళు విపరీత రాజయోగంలో ఉంటారు కేసీఆర్ గారు. అలాగే ఇటు రేవంత్ రెడ్డి గారికి వస్తే 9, 10, 11, 3 అంటే 3 + 1 4, 5, 6. ఈయనకు కూడా 6 సంవత్సరాలు గురువు కాపాడతాడు, ఇటు శని కాపాడతాడు. 2 బలమైన గ్రహాలే ఆస్ట్రాలజీలో. ఇటు గురు పాలితము ఒక వర్గం, ఇటు శని పాలితం ఒక వర్గం. అంటే స్టేట్లో ఒక బలమైన ఫైట్ ఉండొచ్చేమో. వల్ల 2026 ఎండింగ్లో స్టార్ట్ అవుతుందండి, అక్టోబర్ తర్వాత. విపరీతంగా ప్రతిరోజు బ్రేకింగ్ న్యూస్లే ఉంటాయి. బహుశా కేసీఆర్ గారు ఎక్కువగా జాతకాలని నమ్మి ఈ మౌనం పాటించారంటారా? పోనీ మరి 100% బికాజ్ ఆఫ్ మీరు చూడండి 2.5 years ఆయనకు టోటల్ అష్టమ శని. అప్పుడే కరెక్ట్గా ఎఫెక్ట్ పడింది, ఆయన అపజయాన్ని పొందారు. ఇప్పుడున్న ఉగాది ఏ రకంగా ఉండబోతుంది? రానున్న ఈ సంవత్సరం, మనకి ఇప్పుడు కొత్త సంవత్సరం కాబట్టి ఏ రకంగా ఉండబోతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఉగాది విశ్వవసు నామ సంవత్సరం అనేది శుభం. గంధర్వ యోగం అంటారు ఈ సంవత్సరాన్ని. గురువు మారుతున్నాడు, రాహు మారుతున్నాడు, కేతు మారుతున్నాడు. ప్రధానమైన అత్యంత బలమైన గ్రహాలు 4 మారుతున్నాయి. బాగా సమస్యలు ఏమైనా ఉన్నాయి అంటే ఒక ఇంట్లో అప్పే ప్రధానంగా తీసుకొని ఉంటారు. సో ఈ అప్పుల బాధ నుంచి వాళ్ళు విముక్తి పొందాలి అని అంటే
వచ్చేటువంటి కొత్త సంవత్సరంలో ఏ రకంగా ఉంటే బాగుంటుంది, మీరు ఇచ్చే సలహాలు ఏంటి? ఆర్థిక సమస్యలు రావడానికి మన స్వయంకృతం ఉంటుంది, లేదా అనారోగ్య సమస్యల ద్వారా అప్పు చేసేది. ఇంకా దీని మించి ఉండవు. స్వయంకృతం అంటే వ్యసనాలు. సరే, లక్ష్మీకాంత్ శర్మ గారి యొక్క సక్సెస్ రేట్ ఎంత అంటే మరి వీళ్ళైతే అప్రోచ్ అవుతున్నారు, బాగానే ఉంది సార్. అది మనస్ఫూర్తిగా చెప్పండి. 1 కంప్లైంట్ లేదు అని అబద్ధం చెప్పను. 1 కంప్లైంట్ ఉన్నా అది ఎందుకు డిలే అయిందని రీకరెక్షన్ చేస్తూనే ఉన్నాను. నేను 70 నుంచి 80% సక్సెస్ అయ్యానని నేను అనుకుంటున్నాను. కానీ ఇంట్లో పూజలు బాగానే చేస్తారు, ఓకే, కానీ జాతకాన్ని నమ్మరు. ఇలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? జాతకాలు నమ్మకపోతే లక్షల మిలియన్స్ వ్యూస్ జాతకాలకి రావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉగాది రాశి ఫలాలు వెళ్ళిన వ్యూస్ ఏవిఎల్లో మీరు ఎనీ బ్రేకింగ్ న్యూస్ తీసుకోండి, రాసిన రాత ఏ రకంగానూ కూడా మార్చడానికి లేదు అని అంటారు. నిజానికి జాతకానికి మరి దీనికి ఏ రకంగా లింక్ చేస్తారు? ఇప్పుడు మీ తలరాతలో ఏముంటుంది అంటే పలానా మీరు లవ్ మ్యారేజ్ చేసుకోవాలని మీ తలరాతలో ఉంది. నేను అదే చెప్తున్నా, మీ తలరాతని తెలుసుకోవడమే జాతకం అండి, జ్యోతిష్యము. ఆ 100 కోట్లు మీకు ఎలా వస్తాయో చూపిస్తుంది కదా జ్యోతిష్యం.